కళ్ళ ఎదుట ఎంత మారిపోయింది లోకం. ఒకప్పుడు విమానం సౌండ్ ఎక్కడో అని కనబడతా ఉండేది ఆకాశంలో. విమానం ఎక్కడ కనబడేది కదా, ఇలా వెళ్ళి పరిగెత్తుకుండే డాబా మీద చూసేవాళ్ళు. ఇంట్లో మా అమ్మ నాన్నలు కూడా అట్లా వచ్చి చూసేవాళ్ళు. ఎక్కడ కనబడేది కదా, ఆ మొబ్బు వెనకాల ఉంది, ఆ మొబ్బు వెనకాల ఉంది అనుకునేవాళ్ళు. తర్వాత కొంచెం కిందకు వచ్చినప్పుడు అది గదుగు అని చెప్పి సంబరాలుగా చప్పట్లు కొట్టుకున్నటువంటి రోజులు, అట్లా చేతులు ఊపినటువంటి వాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఫ్లైట్లు సరదాగా కనబడుతున్నాయి, సరదాగా ఎక్కేస్తున్నారు మధ్యతరగతి. ఈవెన్ పేదలు కూడా విదేశాలకు వెళ్ళడానికి ఫ్లైట్లు ఎక్కుతున్నట్టు. అలాగే ఒకప్పుడు శాటిలైట్లు అంటే అమెరికా వాడికో రష్యా వాడికో మాత్రమే చేతనైన విద్య. అట్లాంటిది వాళ్ళ సహకారం లేకపోగా వాళ్ళు మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎదగనీయకుండా తొక్కేయడం కోసం ఏనాడో కుట్రలు పన్నినా కూడా భారతదేశం ధర్మాన్ని నమ్ముతుంది, ధర్మం మీద ఆధారపడుతుంది. కాబట్టి నిదానంగా వచ్చి ఇప్పుడు పరుగులు పెట్టి ప్రపంచంలో అందరికంటే అతి తక్కువ ధరకి ఏ దేశము భారతదేశం కంటే తక్కువ రేటుకి శాటిలైట్ని లాంచ్ చేయలేదు. ప్రపంచంలో అన్ని దేశాలలో లెక్క ఎవరైతే అంతరిక్షంలోకి శాటిలైట్స్ వాడతారో వాళ్ళల్లో అందరికంటే చీఫెస్ట్ రేటుకి, వాళ్ళ ఖర్చులతో పోల్చుకుంటే యూరోప్ సమాజంతో పోల్చుకుంటే 30 to 40% చేయగలిగినటువంటిది. కేవలం ఊరకనే డబ్బులు తగలేయడం ఎందుకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పేరుతో అన్నటువంటి దశ నుండి చివరికి అదే లాభాలు తెచ్చిపెట్టే వ్యవస్థ కింద మార్చినటువంటిది ఇస్రో సాధించినటువంటి ఘనత మరొకటి ఏంటంటే 100వ పరీక్షకి రెడీ అవుతోంది. ఇప్పటికి 99 పూర్తయినాయి. 592 ఉపగ్రహాలు, 9 రీఎంట్రీ మిషన్లు, 99 ప్రయోగాలు, 89 ప్రయోగాలు సక్సెస్ చేసినటువంటిది కాస్త ఇప్పుడు ఈ నెల 29వ తారీఖున 100వ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇది అద్భుతమైనటువంటి అంశం. 29వ తారీఖున శ్రీహరికోట నుంచి GSLV F-15 ప్రయోగం నిర్వహించబోతుంది. ఈ ప్రయోగంతో ఇస్రో సొంతగా 100 ప్రయోగాలు పూర్తి చేసిన జాబితాలో చేరుతుంది.